అందరికీ నమస్కారం. ఈ నెల 31వ తేదీన నెల్లూరుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రానున్నట్టు సమాచారం తెలుస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర కార్యాలయం నుంచి కూడా ఒక ప్రకటన విడుదలయ్యింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఇప్పటికే 3 సార్లు నెల్లూరు జిల్లాకు సంబంధించి మరి ఆయన పర్యటన క్యాన్సిల్ అవడంతో అక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కొంత ఎమోషనల్ అయినటువంటి పరిస్థితి. సో ఈ నెల 31వ తేదీన ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ముందు నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన మీద ఈ మధ్యకాలంలో మరి ఆయన ఇంటిని కూడా ధ్వంసం చేసినటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. సో అక్కడ కూటమి నాయకుల మీద, అదేవిధంగా నెల్లూరు వేదికగా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి వర్సెస్ ప్రశాంత్ రెడ్డి వారిద్దరి మధ్య జరిగినటువంటి మరి మాటల యుద్ధం కూడా గతంలో కూడా మనం కొన్ని వీడియోల్లో కూడా చేయటం జరిగింది. నెల్లూరు రాజకీయాల్లో కొత్త వాతావరణం. అంతకుముందు పార్టీలకు అతీతంగా ఏ పార్టీలో ఉన్నా కూడా ఒకరినొకరు గౌరవించుకునే సందర్భాలు ఉన్నాయి. కానీ పార్టీలు మారిన తర్వాత ఇప్పుడు ఒకరిపై ఒకరు దాడులకు తెగబడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రసన్న కుమార్ రెడ్డి వర్సెస్ ప్రశాంత్ రెడ్డి ఈ మధ్యకాలంలో నెల్లూరు వేదికగా వారిద్దరూ ఒకరి మీద ఒకరు భారీగా విమర్శలు చేసుకోవటం, కేసులు పెట్టుకునే స్థాయికి వెళ్ళటం జరిగింది. సో వాటినన్నిటినీ ఆ పరిస్థితులు చక్కదిద్ది అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి అండగా ఉండాలి, ఆ కుటుంబానికి భరోసా కల్పించాలి. ఆయన ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా గతంలో కోవూరు ఎమ్మెల్యేగా పనిచేయడం జరిగింది. వైసీపీలో ఒక స్ట్రాంగ్ లీడర్గా కూడా ఆయన ముందుకు సాగుతున్న వేళ, ఇమేజ్ క్రియేట్ అవుతున్న వేళ మరి ఆయన మరి మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన ఇంటిపై దాడులు, కొంతమంది దుండగులు దాడి చేయటం, ఆయన పోలీసులకు కంప్లైంట్ చేసినా కూడా మరి అక్కడ వారు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వైసీపీ గుర్రుగా ఉంది. దీనిపై స్పందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గతంలోనే ఈ నెల 19వ తేదీ వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి నెల్లూరు వెళ్ళి ప్రసన్న కుమార్ రెడ్డిని, అదేవిధంగా కాకాని గోవర్ధన్ రెడ్డి మనకి జైల్లో కూడా ఆయన మరి నెల్లూరు సబ్ జైల్లో కూడా ఉన్నారు. సో ఆయన్ను అక్కడ పరిశీలించి వారిద్దరితోటి కూడా ముఖాముఖిగా మాట్లాడి వారికి ధైర్యం చెప్పేటటువంటి కార్యక్రమానికి కూడా మిలాఖత్ మీద గోవర్ధన్ రెడ్డిని పరామర్శించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఒకసారి నెల్లూరు రాజకీయాలు కనుక మనం పరిశీలించినట్లయితే రాబోయే రోజుల్లో ఒక కొత్త ఒరవడి సృష్టించే విధంగా వైసీపీ మరింత ముందుకెళ్లే కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి హైపు, జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి జన రంజికాన్ని కనుక చూస్తే అశేష జనాలను కూడా కంట్రోల్ చేసే పనిలో మరి పోలీసులు పర్మిషన్ ఇస్తారా లేదా అనేది కూడా కొంత సస్పెన్స్. గతంలో ఎలిప్యాడ్కి సంబంధించి మరి వైసీపీ నేతలు సూచించినటువంటి ప్లేస్ కాకుండా మరి పోలీసులు కొన్ని ప్లేసులు చూడటం, అక్కడి నుంచి కనుక కార్యక్రమాలు నిర్వహిస్తే వైసీపీకి కొంత మైనస్ అయ్యే కార్యక్రమాలు ఉన్నాయి. కాబట్టి ఆ దృష్ట్యా మరి జగన్మోహన్ రెడ్డి గారు 2-3 దఫాలుగా కూడా నెల్లూరు జిల్లా పర్యటన క్యాన్సిల్ చేసుకోవటం జరుగుతుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మరింతగా కూడా వైసీపీ ముందుకెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఒక ర్యాలీ ప్లాన్ చేసే పనిలో ఉన్నారు. ఆ ర్యాలీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ మాట్లాడే అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని వైసీపీ ముందుకు వెళ్ళాలి. కాబట్టి భారీగా కూడా జన సమీకరణ తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని వాతావరణ ప్రతికూల పరిస్థితులు చూసుకొని ఈ నెల 31వ తేదీన జగన్మోహన్ రెడ్డిని నెల్లూరు తీసుకొచ్చేలాగా అక్కడ ఉన్నటువంటి నాయకులు అనిల్ కుమార్ యాదవ్ కానీ, అదేవిధంగా ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి కానీ మిగతా నాయకులందరూ కూడా దానికి సంబంధించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేస్తున్నారని కూడా తెలియజేసుకోవచ్చు. ఈ ప్రోగ్రాంకి సంబంధించి నెల్లూరు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరి కొన్ని గంటల్లో కూడా దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.